మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण राधे राधे कृष्ण 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 महाराजा 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 ఏమైంది? తమరెందుకు రోదిస్తున్నారు? మహారాజా చెప్పండి దయచేసి. గాంధారి తన 100 మంది పుత్రుల్ని పోగొట్టుకున్నవాడు జీవితాంతం ఏడవడం తప్ప ఇంకేం చేయగలడు? తమరు అలా మాట్లాడుతున్నారేమిటి బావగారు? ఎవరు? కుంత్య? అవును నేనే. తమ పుత్రులు మరణించారని ఎప్పుడూ అలా అనుకోవద్దు మహారాజా. తమ 5 పుత్రులు ఇంకా జీవించే ఉన్నారు. మరణించిన వారందరూ నాకు పుత్రులే. కుంతి పాండవులు తమ పుత్రులే మహారాజా. పాండవులు తమ పుత్రులే. వాళ్ళందరూ తమ నీడలోనే పెరిగారు. ఇక ముందు తమ నీడలోనే ఉంటారు. తమరే ఇప్పుడు కురువంశానికి జ్యేష్ఠులు. తమరే ఇలా ధైర్యాన్ని పోగొట్టుకుంటే కురువంశ స్థితి శూన్యమైపోతుంది. ఇక నాకు మిగిలింది శూన్యమే కుంతి. బిడ్డలే లేని నాడు మనకి ఏ అస్తిత్వం ఏ విలువ లేదు. మహారాజా ఏం జరగాలో అది జరిగిపోయింది.
ఇక మనం మనసుల్ని రాయి చేసుకోక తప్పదు. ఇప్పుడు మనం జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. మనం ఇప్పుడు కురుక్షేత్రానికి వెళ్ళాలి. మన పుత్రుల అంతిమ సంస్కారాన్ని మనమే కదా చెయ్యాలి. మనమే చెయ్యక తప్పదు. మధుసూదన, ఇప్పుడు ఈ గుర్రపుడెక్కర ధ్వని వింటుంటే హృదయ స్పందన అధికమవుతుంది. యుద్ధ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి. కానీ ధర్మనందన, వారేమీ యోధులు కారు, గుప్తచరులు. ప్రణామం మహారాజా. త్వరగా చెప్పు గుప్తచరా, ఏం సమాచారం తెచ్చావు? మహారాజా, ధృతరాష్ట్ర మహారాజు, మహారాణి గాంధారి, రాజమాత కుంతి కురువంశ స్త్రీలతో కలిసి కురుక్షేత్రానికి చేరుకున్నారు. ఏమిటి, కురుక్షేత్రానికి చేరుకున్నారా? అవును మహారాజా, అందరూ కౌరవుల శిబిరం వైపు వెళ్లారు. ప్రణామం మహారాజా. ఈ మహాయుద్ధంలో మనం కౌరవ యోధుల మీద విజయాన్ని సాధించాం. కానీ కౌరవ స్త్రీలను కలుసుకోవాలంటేనే నాకు ధైర్యం చాలడం లేదు. ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఏముందో పంచాలి? మనం ఏ అపరాధము చేయలేదు, ఏ అధర్మము చేయలేదు. మనం వాళ్ళని కలుద్దాం, తల ఎత్తుకుని మరీ కలుద్దాం. లేదు భీమసేన, మనం వారిని తలెత్తుకుని కాదు, తల దించుకుని కలవాలి. ఇప్పుడు వారి గాయపడిన హృదయాలని ఓదార్చాల్సిన అవసరం ఉంది. గర్వంతో వారిని గాయపరచకూడదు. ధర్మనందన, ఇప్పుడు మనం కౌరవుల శిబిరానికి వెళదాం. ఇదే నా పుత్రుడు దుర్యోధనుడి శిబిరమా? అవును మహారాజా. గాంధారి, దుర్యోధనుడు జీవించి ఉంటే నన్ను స్వాగతించడానికి వచ్చేవాడు, ప్రణామం చేసేవాడు. మహారాజా, అలాంటి ఆలోచనలు రానివ్వకండి. నేను సహించలేను. నా కళ్ళ నుండి కూడా అశ్రుధారలు ప్రవహిస్తాయి. గాంధారి, ఈ శిబిరంలో ఉంటే నాకు దుర్యోధనుడితో ఉన్నట్టుగానే ఉంది. గాంధారి, గాంధారి, ఏ క్షణంలోనైనా దుర్యోధనుడు ఇక్కడికి వస్తాడని, అలాగే నన్ను చూసిన తర్వాత నాకు ప్రణామం పెదనాన్న. దుర్యోధన, దుర్యోధనుడా? లేదు పెదనాన్న, నేను జ్యేష్ఠ పాండుపుత్రుడను, యుధిష్ఠిరుడను. మహారాజా, తమరు యుధిష్ఠిరుణ్ణి ఆశీర్వదించరా? వాసుదేవా, వాళ్ళు నీ నీడలో ఉన్నారు గనుక పాండవులకి అన్యుల ఆశీర్వాదం అవసరం లేదు. లేదు మహారాణి, నాది కాదు, జ్యేష్ఠుల ఆశీర్వాదమే పాండవులను రక్షించింది. జ్యేష్ఠులు పాండవులని సదా ఆశీర్వదించారు. ఎందుకంటే పాండవులు తమ జ్యేష్ఠులను ఎన్నడూ అగౌరవపరచలేదు. అవును,
జ్యేష్ఠుల ఆశీర్వాదం వల్లే పాండవులు రక్షించబడ్డారు. ఇప్పుడిక ఏ జ్యేష్ఠుల ఆశీర్వాదం వల్ల పాండవులు రక్షించబడతారు? నేను తప్ప జ్యేష్ఠులు ఎవరున్నారు? కానీ నేను మనఃపూర్వకంగా ఆశీర్వదించగలనా? ప్రణామం పెదనాన్న. పెదనాన్న ప్రణామం. నీకు శుభమగుగాక వత్స యుధిష్ఠిరా. రా, నన్ను ఆలింగనం చేసుకో. నాలో రగులుతున్న శోకాగ్నిని శాంతింపచేయి. రా రా వత్స, రా. నన్ను క్షమించండి పెదనాన్న. ఈ క్షణాన్ని యుధిష్ఠిరుణ్ణి నా బాహుబంధనంలో బంధించి మృత్యుదేవతకెరగా చెయ్యగలను. కాని ఇతడు నా పుత్రులనెవర్నీ వధించలేదుగా. వెళ్ళు భీమసేన, వెళ్ళి పెదనాన్నగారి ఆశీర్వాదం తీసుకో. అటులనే అగ్రజ. భీముడు నా పుత్ర హంతకుడు, నా నలుగురు పుత్రులని చంపిన హంతకుడు. భీముడు నా పుత్రుడైన దుశ్శాసనుణ్ణి రెక్కలు విరిచి రొమ్ము చీల్చి రుధిరపానం చేశాడు. భీముడు నా ప్రియపుత్రుడైన దుర్యోధనుణ్ణి వధించాడు. హంతకుడు భీముడు. ఒక్కసారి నా బాహుబంధనంలోకి వచ్చాడంటే ఇక వాసుదేవుడు కూడా రక్షించలేడు. ఇప్పుడు భీముడికి తెలుస్తుంది, అతడు నన్ను కాదు తన మృత్యువుని ఆలింగనం చేసుకున్నాడని. అతడి మృత్యువుని ఆలింగనం చేసుకున్నాడని. ప్రణామం పెదనాన్నగారు. విజయీ భవ. మీ పెదనాన్నని ఆలింగనం చేసుకో భీమసేన. మీ పెదనాన్నని ఆలింగనం చేసుకో భీమసేన. ఆలింగనం చేసుకో. ఆలింగనం చేసుకో. ఆలింగనం చేసుకో భీమసేన. మీ పెదనాన్న గారిని ఆలింగనం చేసుకో భీమా. మీ పెదనాన్నని ఆలింగనం చేసుకో. రా వత్స. పెదనాన్నగారు, నేను మీ ముందే ఉన్నాను. మీ పెదనాన్నని ఆలింగనం చేసుకో భీమా. భీమసేన. ఏమైంది? ఏమైంది మహారాజా? కుంతి, చెప్పు. నువ్వైనా ఏం జరిగిందో చెప్పు. నేను చెబుతాను గాంధారి. తమరా మహారాజా? నేనే క్రోధావేశాలతో భీమసేనుణ్ణి వధించాను. ఏమిటి?
ఎంత పని చేశారు మహారాజా, ఎంత పని చేశారు. ప్రతీకార జ్వాలల్లో కురువంశం సర్వనాశనమైపోయింది. అయినప్పటికీ మీలో ఇంకా ప్రతీకార జ్వాలలు రగులుతున్నాయా? మహారాజా, తమరు కూడా అశ్వత్థామ వలె వినాశ మార్గంలో పయనిస్తున్నారా? నన్ను క్షమించు గాంధారి, నన్ను క్షమించు. నేనేం చేయగలను? నా మనసులో రగులుతున్న ప్రతీకార జ్వాలల్ని అణుచుకోలేకపోయాను. అందుకే భీముణ్ణి అంతం చేశాను. కుంతి, నన్ను క్షమించు కుంతి, నన్ను క్షమించు. తమరు ఏ అపరాధం చేయలేదు మహారాజా. భీముడు జీవించే ఉన్నాడు. భీముడు జీవించే ఉన్నాడా? అవును మహారాజా, భీముడు జీవించే ఉన్నాడు. కృష్ణుడే తనని రక్షించాడు. ఏమిటి, నిజంగానే భీముడు జీవించి ఉన్నాడా వాసుదేవా? అవును మహారాజా, భీముడు జీవించే ఉన్నాడు. మరి అతనెవరు? అతన్ని నేను నా బాహుబలంతో చూర్ణం కావించానుగా. అదొక నిర్జీవ ప్రతిమ. దాన్ని గదాయుద్ధం నేర్చుకునే సమయంలో ఉపయోగిస్తారు. నిర్జీవ ప్రతిమ? అవును మహారాజా, నేను మీ మనసులో రగులుతున్న ప్రతీకార వాంఛను గ్రహించి భీమసేనుని నివారించి ప్రతిమను మీ ముందు నిలిపాను. మహారాజా, మహారాజా, తమరు మహాబలవంతులు మహారాజా. మృత్యుబంధనం నుంచి తప్పించుకోవచ్చేమో గాని తమ బాహుబంధనం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మహారాజా, తమరు భీమసేనుని లోహపు ప్రతిమను ముక్కలు ముక్కలు చేసేశారు. ఒకవేళ దాని స్థానంలో సాక్షాత్తు భీమసేనుడే ఉండుంటే వాని గతి ఏమై ఉండేది? కనీసం ఎవ్వరూ ఊహించనైనా ఊహించలేరు. లేవండి మహారాజా, లేవండి, లేవండి. నేను చేసిన దానికి పశ్చాత్తాపడుతున్నాను వాసుదేవ. మహారాజా, పశ్చాత్తాపం భూతకాలంలో చేయబడిన తమ కర్మల వల్ల కలుగుతుంది. కానీ ఎవరు తమ భవిష్యత్తుని ముందు నుంచే చూడగలరో వారలాంటి కర్మలను ఆచరించరు. అందుకు వారు పశ్చాత్తాపపడరు. ధార్తరాష్ట్ర, జీవితాంతం భవిష్యవాణిని వింటూ కూడా తమరు విననట్టుగా ప్రవర్తించారు. దుర్యోధనుడు, సాక్షాత్తు తమరు కూడా శకుని చేతులలో పావులుగా మారిపోయారు. అతను మీ అందరినీ తన ఇష్టం వచ్చినట్టు ఆడించాడు. దాని పరిణామం కురువంశ భీషణ సంహార రూపంలో ఎదురుగా వచ్చి నిలిచింది. మహారాజా, ఏ సమాజంలో జ్యేష్ఠుల ఎదుట కనిష్ఠుల చేత ఇంటి కోడలిని అవమానపరిచే దుస్సాహసం చెయ్యబడుతుందో ఆ సమాజం వారి మృత్యువుని ఆహ్వానిస్తుంది. ఎవరెవరు అపరాధం చేశారో వారి మృత్యు రూపంలో వారికి శిక్ష పడుతుంది. కనుక ధార్తరాష్ట్ర, ఈ యుద్ధంలో మరణించిన వారి కోసం నువ్వు శోకించవలదు. మరణించిన వారు నీ పుత్రులే కావచ్చు. వారు మరణించవలసిందే. లేదంటే వారి సమస్త సమాజాన్ని కలుషితం కావిస్తారు.
మహారాజా, పాండవులను దూషించడం, వారి పట్ల ద్వేషం వహించడం న్యాయం కాదు. ఈ మహాయుద్ధంలో పాండవులు ఎంతో కోల్పోయారు. కానీ ఇప్పుడు వారు తమ పెదతండ్రిని కోల్పోదలుచుకోలేదు. అవును ధార్తరాష్ట్ర, ఎప్పటికీ తమరు పాండవులకు పెదతండ్రే. వాసుదేవ, నువ్వు ఈ అంధుడి కళ్ళల్లో జ్యోతిని వెలిగించావు. ఇక నేను నా తమ్ముడు పాండురాజు పుత్రుల్నే నా పుత్రులుగా భావిస్తాను. భీమా, భీమసేన, రా భీమసేన, ఈ దౌర్భాగ్యుడైన పెదతండ్రిని ఆలింగనం చేసుకో. ఏ ధృతరాష్ట్రుడు నీ మరణాన్నే కోరుకున్నాడో అతడు నీ ప్రతిభతోటే మరణించాడు. రా భీమా. రాను. రా భీమా, రా. వెళ్ళు భీమా. వెళ్ళు అనుజ. భీమా, ఆయుష్మాన్ భవ భీమసేన, ఆయుష్మాన్ భవ. భీమా, ప్రణామం పెదనాన్నగారు. సదా విజయీ భవ. పెదనాన్నగారు ప్రణామం. విజయీ భవ నకుల. ప్రణామం పెదనాన్న. సహదేవ, దీర్ఘాయుష్మాన్ భవ సహదేవ. మాధవ, లోకంలో యుద్ధం సంభవిస్తే ఎంత జననష్టం జరిగిందో అందరికీ తెలుస్తుంది. కానీ బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లులు, సౌభాగ్యాన్ని కోల్పోయిన స్త్రీలు ఎంత బాధపడతారో కనీసం దాని గురించి ఎవ్వరూ ఊహించలేరు. ఈ మహాయుద్ధంలో కురువంశం, సమస్త భరతవర్షంలోని స్త్రీలు పోగొట్టుకున్న వాటిని సాక్షాత్తు ఆ ఈశ్వరుడు కూడా తిరిగివ్వలేడు. ఈ మహాయుద్ధంలో ఎవరు జయించారో అది నాకు తెలియదు. కానీ ఎవరు పరాజితులయ్యారో అది నాకు తెలుసు. మాధవ, ఈ యుద్ధంలో స్త్రీలు పరాజితులయ్యారు. ఈ యుద్ధంలో నారీమణులు సర్వం పోగొట్టుకున్నారు.
ఈ యుధిష్ఠిరుడు ఎంత నిర్దయుడు, ఎంత దుర్మార్గుడు! కుమారా, కళ్ళు తెరు నాయనా, కళ్ళు తెరు. ఒక్కసారి నోరారా అమ్మా అని పిలు. ఎక్కడున్నాడు యుధిష్ఠిరుడు? ఎక్కడ పిరికి పంద? అపరాధం చేసినవాడు తమ ఎదురుగానే ఉన్నాడు మాత. నేనే ఆ నీచుణ్ణి, రాక్షసుణ్ణి. నా కారణంగానే సమస్త వంశ నాశనం జరిగింది. తమ నన్ను శపించండి మాత, నిర్దయగా శపించండి మాత. తమ శాపానికి ముందు భగవంతుని ఆశీర్వాదం కూడా ఫలించకూడదు. నేను తమ శాపానికే యోగ్యుణ్ణి మాత, కేవలం తమ శాపానికే యోగ్యుణ్ణి. నీకు శాపం కావాలి కదా, నీకు ఆ శాపం తప్పకుండా లభిస్తుంది. లేదు మహారాణి, తమకు తెలుసు కదా, ధర్మనందనుడు అపరాధి కాడు. అతడే పాపమూ చెయ్యలేదు. కేశవ, కురువంశ స్త్రీలు ఎవ్వరూ ఎప్పుడూ కంటతడి పెట్టలేదు. వాళ్ల నవ్వు సదా ముత్యాల్ని తలపిస్తుండేది. కానీ నేడా స్త్రీలు తమ గుండెలు బాదుకుని మరీ రోధిస్తున్నారు. ఐదవతనం ఈ స్త్రీలకి అన్నిటికంటే విలువైన ఆభరణం కేశవ. ఆ సిగ్గు కారణంగా ఈ కుల స్త్రీలెవ్వరూ ఏ పురుషుడి ముందుకి వచ్చేవారు కాదు. కానీ నేడి పుణ్య స్త్రీలందరూ అందరి సమక్షంలోనూ ఆక్రోశిస్తున్నారు. ఈ పాపాన్ని ఎవరి ప్రారబ్ధానికి అంటగడతావు కేశవ? ఎవరి ప్రారబ్ధానికి అంటగడతావు? ఎవరా పాపాత్ముడు? ఈ పాపాలకి బాధ్యత యుధిష్ఠిరుడిది కాకపోతే ఈ పాపాలకి కారకుడివి కేవలం నువ్వే కేశవ, కేవలం నువ్వే. ఈ స్త్రీలందరూ అనాథలైపోయారు. దీనికి కారణం నువ్వే కేశవ, కేవలం నువ్వే. నువ్వు తలుచుకుంటే ఈ యుద్ధాన్ని ఆపగలిగేవాడివి. కురు వంశనాశనాన్ని అవశ్యం ఆపగలిగేవాడివి. నీ శక్తి గురించి నాకు తెలుసు, నీ సామర్థ్యం గురించి నాకు చాలా బాగా తెలుసు. నువ్వు కోరుకునుంటే ఈ యుద్ధం జరుగుండేది కాదు, ఎన్నటికీ జరుగుండేది కాదు. కానీ నువ్వు అలా చేయలేదు. కౌరవులు పాండవులు ఒకరి చేతిలో ఒకరు మరణిస్తూ ఉంటే నువ్వొక దర్శకుడు వలె తమాషా చూస్తూ కూర్చున్నావు. అందుకనే కేశవ, యుధిష్ఠిరుడి కంటే ఎక్కువ నువ్వు నా శాపానికి పాత్రుడివి కావాలి. అందుకనే జనార్దన, ఈ గాంధారి నీకు శాపాన్నిస్తోంది. ఏ విధంగా నేను బిడ్డల్ని పోగొట్టుకున్నానో, ఏ విధంగా కురువంశం నాశనం అయ్యిందో అదే విధంగా మీ యాదవ కులం కూడా నాశనం అయిపోతుంది. ఎలా అయితే కౌరవులు పాండవులు వాళ్ళల్లో వాళ్ళు రక్తాన్ని చిందించారో, అంతఃకలహాలతో మరణించారో, అలాగే యాదవులు కూడా కలహించుకుని మరణిస్తారు. ఇక నువ్వు కేవలం ప్రేక్షక పాత్రని మాత్రమే వహిస్తావు. యదువంశ స్త్రీలు కూడా కురువంశ స్త్రీలలాగానే రోధిస్తారు, గుండెలు బాదుకుని ఆక్రోశిస్తారు. చాలించక్క, చాలించు.
లేదత్త, ఆమెను ఆపద్దు, ఆమెను చెప్పని. మహారాణి నోటి నుండి వెలువడుతున్న ప్రతి వాక్కు నాకు భవిష్యత్ దర్శనాన్ని కలిగిస్తోంది. ఈ దుఃఖిత హృదయాల వ్యధ ఇలాంటి రూపాన్నే ధరిస్తుంది. కేశవ, నువ్వు ఎంతో దుఃఖాన్ని కలిగించావు. ఈ దుఃఖిత స్త్రీలు నిన్నెన్నటికీ వదిలిపెట్టరు. నువ్వు ఇతరుల్ని వధించావు, అందుకని కేశవ నువ్వు వధించబడతావు, అధర్మంగా వధించబడతావు. తథాస్తు. లేదు లేదు, నేను నా పుత్రుల సామూహిక చిత్తులకు అగ్నిని పెట్టలేను. నా వల్ల కాదు, నా వల్ల కాదు. మహారాజా, కౌరవుల చితులకు తమరే కొరివి పెట్టాలి. సంస్కారం పూర్తిగా చెయ్యవలసిందే కదా. ఇది ఎక్కడి సంస్కారం కృష్ణ? నేను నా పుత్రుల్ని నా చేతులతో పెంచి పోషించి పెద్ద చేశాను. 100 మందిలో ఒక్క పుత్రుడు కూడా మిగలలేదు. నాకు అంధత్వాన్ని ఇచ్చి ఒక విధంగా ఆ భగవంతుడు మేలే చేశాడు, ఎంతో మేలు చేశాడు. లేకుంటే నా 100 పుత్రుల శవాలను, వాళ్ళ ఖండిత శిరస్సులను, చీలిన ఛాతీలను, ఖండిత హస్తాలను ఎలా చూడగలను? ఎలా చూడగలను? ప్రారబ్ధం నన్ను ఎంత కఠినంగా శిక్షించింది. ఏ కుమారుల చేతిలో నాకు దహన సంస్కారాలు జరుగుతాయనుకున్నాను, అదే కుమారులకు నేడు ఈ చేతులతో దహన సంస్కారం చేయవలసి వచ్చింది. ఈశ్వరుడు ఎప్పుడూ ఏ తండ్రికి ఇంత పెద్ద పరీక్ష పెట్టకూడదు, పెట్టకూడదు, పెట్టకూడదు. మహారాజా, నేను తమ మనోవ్యధను అర్థం చేసుకోగలను. కానీ యుద్ధ ఫలితాన్ని అందరూ అనుభవించవలసిందే. తమ 100 పుత్రులు మరణించారు. అలాగే పాండవుల అందరి పుత్రులు మరణించారు. గాంధారి మాత ఒడి శూన్యమైపోయింది. అలాగే ద్రౌపది ఒడి కూడా శూన్యమైపోయింది. వాసుదేవ, నీవు ధర్మం గురించే మాట్లాడుతున్నావు, కానీ నా మానసిక స్థితిని అర్థం చేసుకోవడం లేదు. నీకు తెలియట్లేదు. నా పుత్రుడు ఉన్నప్పుడు కూడా నేను అంధుడనయ్యుండి అంధుడిని కాను. వాళ్ళు నా కంటి జ్యోతులు. కానీ నేనిప్పుడు నిజంగా అంధుడనయ్యాను, నిజంగా అంధుడనయ్యాను. ధార్తరాష్ట్ర, తమరు చెప్పింది సత్యమే. సంతానం లేకుంటే మాతాపితల జీవితాల్లో అంధకారం ఆవరిస్తుంది. కానీ అంతకంటే పెద్ద సత్యం మృత్యువు. మృత్యువును సత్యంగా భావించి పదండి. తమ పుత్రుల చితులకు అగ్ని పెట్టండి. లేదు వాసుదేవా, లేదు. ఇది నా వల్ల కాని పని. ధార్తరాష్ట్ర, తమ ఈ మమకారం కేవలం ఒక్క విషయం మీద ఆధారపడింది. మరణించిన తరువాత మానవుడు అంతమైపోతాడు. శరీరమే మరణిస్తుంది, కానీ ఆత్మ మరణించదు. మహారాజా,
ఆత్మ కొత్త శరీరాన్ని ధరిస్తూనే ఉంటుంది. ధార్తరాష్ట్ర, తమకు తెలీదు తమ పుత్రుల యొక్క ఆత్మలు దహన సంస్కారం కోసం ఎంత వ్యాకులంగా ఉన్నాయో. అవును మహారాజా, లేవండి, లేవండి మహారాజా, లేవండి. పదండి మహారాణి, రండి. అంబికేయుని దుస్థితి ఊహించనిది పరిస్థితి, తన కందగవలసిన క్రియలు తానే చేయుట విధికే చెల్లు. అంధత్వము కళ్ళకు లేదు, బుద్ధి గుడ్డిదై సాగే నీ విధి. ఫలితము పడతుల వేధించినది, ధర్మక్షేత్రము ఫలమిచ్చినది. ఈశ్వర, ఏ విధంగా నువ్వు నాకు కళ్ళు లేకుండా చేశావు, అదే విధంగా నాకు చేతులు కూడా లేకుండా చేసినట్లయితే వాటిని నేను నా పుత్రుల దాన సంస్కారానికి ఉపయోగించాల్సిన అవసరం ఉండేది కాదు. యుధిష్ఠిరా, ఆజ్ఞమాత. యుధిష్ఠిరా, నువ్వింత నిర్దయుడు ఎందుకయ్యావు? మా 9 పుత్రులలోనూ ఒక్కరిని కూడా ప్రాణాలతో ఉండనివ్వలేదు. ఎందుకు యుధిష్ఠిరా, ఎందుకు చెప్పు? రోధిస్తున్నావు ఎందుకు గాంధారి? బహుశా
శరశయ్య మీద ఉన్న నా దుస్థితిని చూసి రోధిస్తున్నదేమో. మీకెంతటి దయనీయ స్థితి ఏర్పడింది పితామహ, ఎంతటి దయనీయ స్థితి. తండ్రి, ఇదంతా నా కారణంగానే జరిగింది. వద్దు పుత్ర, ఏడవకు. తండ్రి, నా కారణంగానే తమకి దశ పట్టింది. నాకు నా మీదే అసహ్యం వేస్తోంది నా రాజ్య లాలసత్వం మీద. తండ్రి, తండ్రి, నాలాంటి పుత్రుడు ఎవరికి కలగకూడదు. నాలాంటి పుత్రుడు ఎవరికి కలగకూడదు. కుమారా, నన్ను యుద్ధం వల్ల కలిగే భయంకర పరిణామాల గురించి సావధానుణ్ణి చెయ్యాలని ఆచార్య ద్రోణులు, స్వయంగా పితామహులైన తమరు, విదురుడు ఎంతో ప్రయత్నం చేశారు. కానీ నేను పుత్రమోహ కారణంగా ఎవ్వరు చెప్పినా వెళ్ళలేను. అపరాధిని నేనే అపరాధిని. నా కారణంగానే ఈ మహాయుద్ధం జరిగింది. నా కారణంగానే ఇంత భయంకర కులనాశనం జరిగింది. నాకు జీవించే అధికారం లేదు, ఎలాంటి అధికారము లేదు. శాంతించు పుత్ర, శాంతించు. ఎలా శాంతించను తండ్రి, ఎలా శాంతించను? నేను నా ఈ చేతులతోటే నా పుత్రుల సామూహిక దహన సంస్కారం కావించాను. నేను నా పుత్రుడికి అంతిమ సంస్కారం చెయ్యాల్సి వచ్చింది. నేను శాంతంగా ఎలా ఉండగలను? వివేకంతో ప్రవర్తించు పుత్ర. నువ్వు జ్ఞానివి, అన్నీ బాగా తెలిసిన వాడివి. ఈ సమస్త ప్రాణుల యాత్ర మృత్యువు వైపే సాగుతూ ఉంటుంది. అలాగే మృత్యువు ఒక స్థిరమైన సత్యం. దానిని ఎవ్వరూ జయించలేరు. అంతే, ఒకరు ముందు, ఇంకొకరు వెనుక ఈ నశ్వర ప్రపంచాన్ని త్యజించవలసిందే. పుత్రా ధృతరాష్ట్ర, నువ్వు వాసుదేవుని అడిగినా కూడా తను ఈ మాటే చెప్తాడు. ఏ ప్రాణులు కలిసినా విడిపోవడానికే కలుస్తారు. పుత్ర ధృతరాష్ట్ర, ఈ సృష్టి ఒక స్వప్నం లాంటిది. మనం జన్మించడానికి ముందు ఎక్కడున్నామో, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తామో ఎవ్వరికీ తెలియదు. పుత్ర ధృతరాష్ట్ర, మనం ఇంతవరకు ఎన్నో వేల జన్మలెత్తి ఉంటాం. కానీ వాటిలో ఏ జన్మ మనకు గుర్తుండదు. ఎవరెవరు మనవాళ్ళో, మనము ఎవరి వాళ్ళమో ఏదీ గుర్తుండదు. పుత్ర, గత జన్మలో బంధాలు వీడినప్పుడు రాని అశ్రువులు ఈ జన్మలో బంధాలు వీడిపోయినప్పుడు ఎందుకు రావాలి? పుత్ర, ఏడవకు.
ఎవరు చేసిన కర్మలకు వారు అనుభవించవలసిందే. కర్మను బట్టి కర్మ ఫలితం ఉంటుంది. అందుకే జ్ఞానులంటారు, మనకు మనమే శత్రువులమని, మనకు మనమే మిత్రులమని, మన పాపపుణ్యాలకి మనమే సాక్షులం పుత్ర. నాకిప్పుడి శరశయ్య ప్రాప్తించిందంటే ఇది నా కర్మల ఫలితమే. మా వల్ల ఎన్నో తప్పులు జరిగాయి పితామహ. ఆ పరిణామాలు కూడా మేమే అనుభవించాల్సి వచ్చింది పితామహ. పుత్రి గాంధారి, మనిషి తప్పుల ప్రతిమ. తప్పులు చేస్తూనే ఉంటాడు. ఇందులో నీ దోషమేమీ లేదు. నిజమేమిటంటే మన ప్రారబ్ధమే మనల్ని కీలుబొమ్మల వలె ఈ లోకంలో నడిపిస్తూ ఉంటుంది. ఈ సత్యాన్ని తెలుసుకున్న జ్ఞాని ఎన్నడూ తనకు తానుగా ఈ భ్రమలో పడాడు. భగవంతుడు సృష్టించిన ఈ సృష్టిని మాయా అని తెలుసుకుని ఈ మోహం నుంచి బయటపడతాడు. పితామహ, మాకిక దేని మీద మోహం లేదు. మాకు మా జీవితం అంటేనే విరక్తి కలిగింది. ఇక ఈ జీవితంలో మిగిలింది ఏముంది? జీవించి ప్రయోజనం ఏముంది? అలా అనకు పుత్ర. మేమిక ఎవరి కోసం జీవించాలి? ఎవరి కోసం? పాండవుల కోసం. కృష్ణ